గాలిపటాల కోసం ఉపయోగించే మాంజా ప్రాణాంతకంగా మారుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలో గుజరాత్కు చెందిన ఓ యువకుడు అతడి మిత్ర బృందంతో కలిసి దారం అవసరం లేని గాలిపటాన్ని సృష్టించాడు. అది ఎగరడానికి గాలి కూడా అవసరం లేదట. అదే రిమోట్ కంట్రోల్ పతంగి. సూరత్ కు చెందిన విక్కీ వఖారియా రిమోట్ తో పనిచేసే గాలిపటాన్ని రూపొందించాడు. ఇది గాల్లో గింగిరాలు కూడా తిరుగుతుంది. రాత్రి సమయాల్లో రంగురంగుల ఎల్ఈడి లైట్లతో వెలుగులను విరజిమ్ముతుంది. దీనిని భారత్ లో అంతర్జాతీయ పతంగుల వేడుకతో పాటు ఇండోనేషియా, సింగపూర్, చైనాల్లోనూ విక్కీ బృందం ప్రదర్శించి బహుమతులు గెలుచుకుంది. ప్రధాని మోదీని కలిసి ఈ టెక్నాలజీని వివరించే అవకాశం వీరికి దక్కింది. మాంజా వల్ల ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తననెంతో బాధించాయని, అందుకే దారం లేని పతంగిని రూపొందించినట్లు విక్కీ తెలిపాడు. 4 డిజైన్లలో మొత్తం 15 గాలిపటాలు తయారు చేశానని, ఒక్కో దానికి 40,000 నుంచి 45,000 రూపాయలు ఖర్చయిందన్నాడు. మకర సంక్రాంతి పండుగను వివిధ పేర్లు, వివిధ సంప్రదాయాలతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల సందడి గుర్తొస్తుంది. తులసీదాస్ రచించిన రామచరిత్ మానస్ ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున మొదటిసారిగా గాలిపటం ఎగరవేశారని చెబుతారు. ఆ గాలిపటం చాలా ఎత్తుకు వెళ్లి ఇంద్రలోకానికి చేరిందని విశ్వసిస్తారు. అప్పటి నుంచి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోందని హిందువుల నమ్మకం. సంక్రాంతి పండగ శీతాకాలంలో రావడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎండలో గాలిపటాలు ఎగరవేయడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం. అలాగే గాలిపటం ఎగరేస్తున్నప్పుడు చేతులు, భుజాలు, వీపు కండరాలు కదులుతాయి. దారాన్ని పట్టుకుని గాలిపటాన్ని నియంత్రించడం వల్ల చేతుల్లో పట్టు బలం పెరుగుతుంది. అలాగే కండరాలు కూడా బలపడతాయి. ఇది ఒక మంచి వ్యాయామం లాంటిది.